ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మంచి ఫ్రెండ్ లాగా ఉండడానికి ట్రై చేస్తాను నేను. నీకు నీ నీ ఈ- కొంతమంది భార్యలతో ఏమన్నా షేర్ చేసుకోవడానికి భయపడతా అని చెప్పేసి అంటా ఉంటారు. నువ్వు అట్లా ఉండకు, నేను భార్యను అనుకోకు, నేను నీ ఫ్రెండ్నే అనుకో ఆల్వేస్. అంటే ఏదన్నా తప్పుగా నాకు కనిపించిందంటే డెఫినెట్లీ మీ అమ్మ ఎట్లా నిన్ను దండిస్తుందో నేను కూడా నిన్ను అట్లా అంటా. ఎందుకంటే మనం లైఫ్ లాంగ్ మనం లీడ్ అవ్వాలి అని అంటే మనకు ఉండాలి. నేను ఏదన్నా తెలియక లేకపోతే నేను ఏదన్నా తెలిసినా సరే నేను ఏదన్నా తప్పు చేసినా అంటే అఫ్ కోర్స్ మా అమ్మలాగా మా నాన్నలాగా నువ్వు కూడా నన్ను అడగాలి. వాళ్ళకు పంచేంత ప్రేమ నువ్వు నాకు పంచుతున్నావు అని కాదు. వాళ్ళు నన్ను ఎట్లయితే నన్ను క్వశ్చన్ చేస్తారు, ఎట్లయితే నన్ను గట్టిగా అడ్జేస్తారో నువ్వు కూడా నన్ను అట్లా చేస్తేనే మనది బాగుంటుందని. అంటే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ రాకేష్ కి నాకు బాగా తెలుసు, రాకేష్ ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాను. వన్ మ్యాన్ జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టం, అవును, తమ్ముడు అంటే ఇష్టం, తమ్ముడు వైఫ్, పాప, అమ్మ వీళ్ళే ప్రాణం. ఎందుకంటే కష్టపడి వచ్చాడు, ఎవరు సపోర్ట్ లేదు. రూపాయి పోగేసుకొని హైదరాబాద్లో నిలదొక్కుని సొంత ఇల్లు, సొంత కారు, అమ్మ వాళ్ళని బాగా చూసుకుంటున్నాడు. సడన్గా ఇప్పుడు నువ్వు తన లైఫ్లోకి వచ్చావు. బట్ కొంతమంది ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్కి లేకపోతే ఫాస్ట్ మూవింగ్ లైఫ్కి మనం కొంత కూడబెట్టుకుందాం, జాయింట్ ఫ్యామిలీస్ వద్దు, మనం సపరేట్గా ఉందాం, మనం ఎందుకు చూసుకోవాలి, ఇలాంటి కొన్ని రోజుల తర్వాత కామన్గా, అంటే నీకు వస్తున్నాయని కదా, బయట అమ్మాయిలకు వస్తున్నాయి. అంటే ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీ కదా, తనే అన్ని చూసుకుంటున్నప్పుడు వైఫ్లకి అనిపించింది. నువ్వు ఆల్రెడీ ఆ ఫ్యామిలీలోకి వచ్చావు కాబట్టి నువ్వు అన్నీ చూస్తున్నావు. నీకేం అర్థమైంది ఫ్యూచర్లో మనం కూడా ఆయన ప్రకారం జాయింట్ ఫ్యామిలీకి వెళ్దామా, అత్తమ్మని బాగా చూసుకుందామా ఇలా అనిపిస్తుందా? లేకపోతే నీది ఇంట్లో చలామణి ఎక్కువ ఉంటుందా, అత్తమ్మది ఎక్కువ ఉంటుందా? అయ్యయ్యో, అంటే చలామణి ఏం లేదు, పాపం నన్ను బాగా అర్థం చేసుకుంటారు తను. అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను కొంచెం కుటుంబానికి నేను దూరమే ఉండే అన్న. అంటే వాంటెడ్గా కాదు, నేను హాస్టల్లో పెరిగిన విధానం అయి ఉండొచ్చు, నా స్టడీ కోసం కావచ్చు, మా తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అని హాస్టల్ అయ్యి ఉండొచ్చు. తర్వాత నా ప్రొఫెషనల్ పరంగా నేను వచ్చి హైదరాబాద్లో ఉండాలి, నా కోసం మా అమ్మ వాళ్ళని ఊరికెళ్ళి పిలిపించి ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు. ఆమె గవర్నమెంట్ జాబర్, మా నాన్న ఊర్లోనే ఉండగలుగుతాడు, బయట సిటీలో అట్లాంటిది మా నాన్న ఉండలేడు. అండ్ అగైన్ ముగ్గురు ఆడపిల్లలను ఇంట్లోకి వెళ్ళి పంపించిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు ఒక దగ్గరనే ఉండాలి, వాళ్ళకి ఇష్టమైన ప్లేస్లో ఉండాలి ఈ ఏజ్లో వాళ్ళు అని. ఏ రోజు నేను ఇబ్బంది పెట్టేదాన్ని కాదు, నేను సింగిల్గా ఉండేదాన్ని. కానీ పర్సనల్ ఒక ఆడపిల్లగా నాకు అనిపిస్తుండే, నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఉమ్మడి కుటుంబం అట్లా ఉంటే బాగుంటుంది. ఇంటికి రాగానే పలకరించేటోళ్ళు, ఇంటికి రాగానే మంచినీళ్ళు అవుతావా, లేకపోతే ఈ రోజే మన వర్క్ ఎక్కువైందని అడిగేటోళ్ళు ఇంట్లో లేకపోతే ఇంత ఇబ్బంది ఉంటుంది అనేది నేను 7 years నేను ఫేస్ చేసిన. కనీసం వర్క్ చేసి అంత ఇబ్బంది పడి ఇంటికి వెళ్ళినప్పుడు అడిగేటోళ్ళు ఒక్కరు కూడా ఇంట్లో లేకపోతే ఏదో ఉంటున్నాము, కెరీర్ కోసం కష్టపడుతున్నాము అనే ఫీలింగే ఉంటుంది. కానీ నేను లైఫ్ లాగా కరెక్ట్గా నేను లీడ్ చేస్తున్నా అనేది ఉండదు. రాకేష్ గారిది నాకు ఇద్దరికి మ్యారేజ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా నేను అంటే తనకంటే ముందు నేను చెప్పుకోవాలి ఫస్ట్, కాబట్టి తనతో నేను అదే చెప్పిన, నాకు ఫ్యామిలీస్ నాకేం ప్రాబ్లం లేదు, మనం అందరం ఇప్పుడు మీ ఇంట్లో అందరు ఉంటున్నారు, అగైన్ నేను లేట్గా నేను జాయిన్ అవుతున్నాను, కాకపోతే నా వల్ల ఏమన్నా చిన్న మిస్టేక్స్ అయితే నాకు చెప్పండి, ఎందుకంటే నేను ఫ్యామిలీతో నేను లేను కాబట్టి. కానీ నేనేదో వచ్చి ఇప్పుడు నాకు లేకపోయినా ఇంట్లో వాళ్ళకు ఉంటుంది కదా, నేను కుటుంబాన్ని విడగొట్టాలనుకుంటున్నదేమో, మమ్మల్ని వదిలేసి ఆయన ఒక్కని వేరే ఇంటికి తీసుకెళ్తుందేమో, మాతో ఉంచదేమో మా కొడుకుని అనేది అత్తమ్మకు కావచ్చు, లేకపోతే మా మరిదికే కావచ్చు, మా అన్నతో మాకు ఉంచది అని చెప్పి వాళ్ళకి ఏమైనా థాట్స్ ఉంటాయేమో అని చెప్పి పెళ్ళికి ముందే అత్తమ్మతో కూడా కూర్చొని మాట్లాడినా అనమాట. మీరు ఎట్లయితే అనుకుంటున్నారో నేను కూడా కుటుంబం అందరితో కలుపుకొని నేను ఉండాలనుకుంటున్నాను, నాకు జాయింట్ ఫ్యామిలీ అంటేనే నాకు ఇష్టము, ఏ రోజు కూడా మీరు ఏ ఆలోచన పెట్టుకోకండి, నా వల్లే మన మిస్టేక్ అనిపిస్తే మాత్రం నాకు చెప్పండి, నేను నేర్చుకుంటా, నేను సర్దిద్దుకుంటా, కానీ వెళ్ళి విడిగా ఉండాలనే ఆలోచన అయితే నాకు లేదు అని చెప్పేసి చెప్పిన. సూపర్. సో ఇప్పుడు వరకైతే మంచిగా ఉన్నాం, గాడ్ గ్రేస్. ఎటువంటి ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఫ్యామిలీలో అందరం కూర్చొని మాట్లాడుకుంటాము. ఇన్ కేస్ నా వరకు వస్తే నేనే అందరికీ మాట్లాడి నేనే చెప్తాను, ఇది ఇట్లయితే బాగుంటుందేమో, లేకపోతే మేము ఇట్లా అనుకున్నాము, మీకు అది ఓకేనా, బయటికి వెళ్ళే మూమెంట్ వచ్చినా సరే ఇంట్లో మీరు రాగలుగుతారా, మీకు ఓకేనా అంటే, మా మరిది కూడా వర్క్ చేస్తాడు, తను కూడా ఎన్టీవీలో వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఇన్ కేస్ మీకు అయితే మనం వెళ్దాము, లేదంటే మేము వెళ్ళేసైనా వస్తాము, ఎట్లయినా సరే మాకు పర్లేదు అని అంటే ఇంట్లో వాళ్ళతో చెప్పిన తర్వాతనే మేము ప్రొసీడ్ అవుతాం. బావ దాంట్లో ఒకటి చెప్పాడు, రూపాయి కూడా ఆలోచించి ఖర్చు పెట్టే దగ్గరే ఖర్చు పెట్టింది, పూర్వకాలంలో పుట్టాల్సిన ఈ కాలంలో పుట్టింది అని. సో అప్పుడు ఇంటి బాధ్యతలు తాళాలన్నీ ఇక్కడికే వచ్చాయి. అయ్యయ్యో లేదన్నా, మనకు ఇన్బిల్ట్ కూడా కష్టపడుతున్న వాళ్ళకే రూపాయి ఎట్లా ఖర్చు పెట్టాలనేది తెలుస్తుంది.
నా నా కష్టం 2,500తో స్టార్ట్ అయింది. స్కూల్లో జాబ్ చేసినప్పుడు నర్సరీ పిల్లలకి చెప్తున్న దగ్గర నుంచి 2,500తో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఈ డబ్బును సేవ్ చేసుకుంటే తర్వాత మనకి ఎట్లా యూజ్ అవుతుంది అనే దాని మీదనే పెరిగినా కాబట్టి ఖర్చు పెట్టడానికి నేను భయపడతా, పెద్దగా ఖర్చు పెట్టేదాన్ని కాదు. ఓకే. మా సర్కిల్లో కూడా చాలా మంది అంటూ ఉంటారు అనమాట, ఆఫీస్లో పెద్ద పిసినారిది ఇది అని చెప్పి. పిసినారి కాదు, ప్రొటెక్షన్, ఫ్యూచర్లో మనల్ని కాపాడేది అదే. అవును. కాబట్టి కొంచెం పొదుపుకుంటా.